నమస్తే అండి. అందరూ ఎలా ఉన్నారు? ప్రతి ఆడదాని జీవితంలో పెళ్ళయి పిల్లలు వచ్చాక తన గురించి తను ఆలోచించడం అనేది తగ్గించేస్తుంటుంది. కానీ నేను ఈరోజు ఒక కొత్త ప్రయాణం మొదలు పెడుతున్నాను. అదే బీ న్యాచురల్ విత్ శాలు యూట్యూబ్ ఛానల్. నేను ఇండిపెండెంట్గా ఉండాలని, నా టాలెంట్ని లోకానికి చూపించాలని ఈ డెసిషన్ అనేది తీసుకున్నాను. నా పేరు శాలిని. ముద్దుగా నన్ను శాలు అని పిలుస్తారు. నేను ఒక హౌస్ వైఫ్ని, 2 పిల్లల తల్లిని. హౌస్ వైఫ్గా ఇంటిని, పిల్లల్ని చూసుకోవటంలో ఆ ఆనందమే వేరు. కానీ మనసులో ఎప్పుడో ఒక చిన్న కోరిక, మనం కూడా ఎదగాలని, మనం కూడా ఏదైనా సాధించాలని, మనకంటూ ఒక గుర్తింపు ఉండాలని. ఆ కోరికే ఈరోజు నన్ను ఇక్కడికి తీసుకొచ్చింది. ఈ ఛానల్లో నేను ఏం చూపించాలనుకుంటున్నానంటే, మన న్యాచురల్ లైఫ్ స్టైల్, మనం రోజు తినే హెల్తీ ఫుడ్, పిల్లల పెంపకం, ఇంటి చకచక పనులు, మరియు మనకి తెలిసే చిన్న చిన్న న్యాచురల్ రెమెడీస్. సో ఈ వీడియోలో ఏంటంటే, నేను ఆర్టిఫిషియల్గా కాకుండా మనం ఎలా అయితే రోజు ఇంట్లో ఉంటామో అవి నేను వీడియోస్ చేసి మీ అందరితో షేర్ చేసుకోవాలని అనుకుంటున్నాను. సో ఇక్కడ ఇండిపెండెన్స్ అంటే కేవలం డబ్బులు సంపాదించడమే కాదు, మనలో ఉన్న కాన్ఫిడెన్స్ని బయటికి తీసుకురావటం. సో నేను చేసే ఈ ప్రయత్నం నాతో పాటు ఉన్న ఇంకొంత లేడీస్కి ఇన్స్పిరేషన్గా అవ్వాలని నేనైతే కోరుకుంటున్నాను. ఈ కొత్త ప్రయాణంలో మీ అందరి సపోర్ట్ నాకు చాలా అవసరం. సో ప్లీజ్ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. పాతకాలంలో అయితే వాషింగ్ మిషన్స్ అనేవి అలాంటివి ఏమి ఉండేవి కాదు. సో కొంచెం ఇబ్బంది అయ్యేది చిన్నపిల్లలతో. కానీ ఈ టైంలో అయితే వాషింగ్ మిషన్ ఉండడం వల్ల నాకైతే చాలా హెల్ప్ అవుతుందబ్బా. ఎందుకంటే నేను ఒక్కదాన్నే ఇంట్లో అన్ని పనులు చేసుకుంటూ అన్నీ చూడాలి కాబట్టి ఈ మిషన్ అనేది నాకు చాలా హెల్ప్ఫుల్. సో బట్టలు అనేవి త్వరగా కూడా ఆరిపోతాయి డ్రైయర్లో వేయడం వల్ల. సో ఇదొక బెనిఫిట్. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు నేను ఇక్కడ అన్ని క్లాత్స్ అన్నీ తీసి అవన్నీ ఫోల్డ్ చేసి పెట్టేసుకుంటా. మా అమ్మ అయితే చెప్తూ ఉండిద్ది, పిల్లలు పడుకునేటప్పుడే నువ్వు కూడా రెస్ట్ తీసుకో, పడుకో అని చెప్పి చాలాసార్లు అలా ట్రై చేశాను. బట్ ఇంట్లో పనులన్నీ ఉండిపోతాయి. బట్ వాళ్ళు చెప్పిందే కరెక్ట్. వాళ్ళు పడుకున్నప్పుడే మనం కూడా పడుకోవాలి. పనులు అనేవి అయితే ఎప్పుడూ ఉంటూనే ఉంటాయి ఇంట్లో, 24/7 ఉంటూనే ఉంటాయి. మనకి ఎప్పుడూ తగ్గవు పనులు. సో బెస్ట్, నేనైతే మీకు ఇదే సలహా ఇస్తాను. నేను కూడా వాళ్ళు పడుకున్నప్పుడే మనం కూడా రెస్ట్ తీసుకోవడం చాలా బెస్ట్. సో అన్నీ క్లీనింగ్ అయిపోయాయి ఆల్మోస్ట్. నాకు పిల్లలతో గ్రాసరీస్ తెచ్చుకోవడం కూడా కొంచెం ఇబ్బంది. సో ఇక్కడ నేనైతే బ్లింకిట్ అండ్ బిగ్ బాస్కెట్ యూస్ చేస్తున్నాను. సో అది కూడా చాలా హెల్ప్ఫుల్ నాకు, టైం సేవింగ్ అండ్ పిల్లల్ని కూడా మేనేజ్ చేయొచ్చు మనం మంచిగా. ఈలోపు వాళ్ళు మనం 10 మినిట్స్లో వచ్చేస్తుంది అనుకుంటా బ్లింకిట్. 10 మినిట్స్లో బ్లింకిట్ అనేది ఆర్డర్ వచ్చేస్తుంది. బిగ్ బాస్కెట్ కూడా మార్నింగ్ స్లాట్స్ ఉంటాయి అందులో. ఆ స్లాట్స్ మనం బుక్ చేసుకునే బట్టి అవి వస్తాయి. నేను ఆల్వేస్ మధ్యాహ్నం 1 o'clock నుంచి ఈవినింగ్ 7 లోపు స్లాట్ బుక్ చేసుకుంటాను అనమాట. సో ఆ స్లాట్లో నాకు వచ్చేస్తూ ఉంటుంది. అండ్ ప్రోడక్ట్స్ కూడా అన్నీ బాగుంటాయి, ఫ్రెష్గా ఉంటాయి. వెజిటేబుల్స్ కూడా చాలా ఫ్రెష్గా ఉంటాయి, ఫ్రూట్స్ కూడా చాలా ఫ్రెష్గా ఉంటాయి. ఆఫ్టర్ క్లీనింగ్ మనం లంచ్ సెక్షన్కి వెళ్ళిపోదాం. సో ఇక్కడ నేను లంచ్ చేసే ముందు అయితే ఫస్ట్ గ్యాస్ని క్లీన్ చేసుకుంటా. ఇన్ కేస్ మీకు కూడా ఇదే హ్యాబిట్ ఉంటే కమెంట్ చేసి తప్పకుండా నాకు చెప్పండి. మమ్మీని చూస్తూ నేను ఇదే వంట చేయక ముందు క్లీన్ చేయడం, వంట చేసిన తర్వాత క్లీన్ చేయడం అనేది నాకు హ్యాబిట్ అయిపోయింది. మీలో ఎంతమందికి అలవాటు ఉందో ప్లీజ్ కమెంట్ చేసి నాకు చెప్పండి. లాస్ట్ ఇయర్ అయితే మేము వడోదరాలో ఉన్నాము. ఆ తర్వాత మేము ఇక్కడికి షిఫ్ట్ అయ్యాము ఆంధ్రప్రదేశ్కి. సో అక్కడ క్లైమేట్ అంతా వేరేగా ఉండేది, ఇక్కడంతా క్లైమేట్ వేరేగా ఉండేది. అక్కడ కొంచెం కూల్గా ఉంటుంది, ఇక్కడైతే చాలా వేడిగా ఉంది. ఇంతకు ముందు కూడా నేను ఒక ఛానల్ అయితే స్టార్ట్ చేశా. బట్ ప్రెగ్నెన్సీ వల్ల నేను ఇంకా ఆ ఛానల్ నేను కంటిన్యూ చేయలేకపోయా. ఇప్పుడైతే ఈ ఛానల్ నేను స్టార్ట్ చేశా, బీ న్యాచురల్ విత్ శాలు. దీంట్లో అయితే నేను మ్యాక్సిమం డైలీ అప్లోడ్ చేయడానికి నేను ట్రై చేస్తా. బికాజ్ నేను ఒక ఛాలెంజ్ తీసుకున్నా. ఆడవాళ్ళు సంపాదించలేరు, లేదా వాళ్ళు బయటికి వెళ్ళి జాబ్ చేయలేరు అనే చాలామందికి ఉంది. సో వాటిని నేను మార్చాలని చెప్పి ఈ ఛాలెంజ్ అయితే యాక్సెప్ట్ చేశాను. నిద్ర అయిపోయిందా చినిపండు? నిద్ర అయిపోయింది అనేది అన్నయ్యని కూడా లేపుతా. చిటికందులే అయిపోయిందా నిద్ర? స్మైల్ 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 స్మైల్. లెగ్గు
లే 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 అయ్యో మళ్ళీ పడుకున్నావా గుండు పిల్ల ఏంది పళ్ళు చూపించు ఈ నంది బిడ్డ పళ్ళు చూపించు ఆ చూపించు ఏది ఇది 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 దా దా అమ్మ దగ్గరికి రా దా 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 అమ్మ దగ్గరికి రా దా నాన్న ఓమైందన్న అలా చూస్తున్నా దా అయ్యో నంది ఇట్రా పడతావు ఇట్రా వద్దు నిద్ర సరిపోలేదా నో నందేట్రా పెట్టు